హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. సో ఇప్పుడు మనం గ్రూప్ 2 మెయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్స్ నవంబర్ లేదా డిసెంబర్లో ఉండొచ్చు, లేదా కొద్దిగా ఎక్స్టెండ్ అయితే ఫిబ్రవరి అవ్వచ్చు. ఒకవేళ మీన్ టైంలో గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకొని ఇంకొక 500 పోస్టులు యాడ్ చేస్తూ ఇంకేదన్నా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఇది మరికొంత సమయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఎనీవే, ప్రిలిమ్స్ అయితే మనకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఎంట్రీ అయ్యే స్టేజ్ మెయిన్సే. అది 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు. మహా అంటే 6 నెలల్లో పూర్తి ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అంతకు మించి ఎక్కువ సమయం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఈ సమయాన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో మెయిన్స్లో స్కోర్ అన్నది మనకు మొత్తం 300 మార్క్స్కి మెయిన్స్ జరుగుతుంది. ఇప్పటికే మీరు లెక్కలు ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని ఉంటారు. ఏపీ హిస్టరీ నాకు ఎట్టి పరిస్థితుల్లో 60 వస్తాయి, పాలిటీలో 60 వస్తాయి, ఎకానమీలో నేను కొద్దిగా కష్టపడితే 50 to 60 అక్కడ రీచ్ అవుతాను, ఎస్ఎన్టీ అది కూడా ఒక 60. సో 240కి నేను వర్క్ చేస్తాను, 300కి 240. సో ఖచ్చితంగా జాబ్లో ఉంటాం. వెల్ అండ్ గుడ్, మంచి స్కోరు, అన్నీ కూడా మంచివే. ఒకవేళ పేపర్ ఇక్కడ ప్రిలిమ్స్ లాగా టఫ్ అయితే అక్కడ ఏపీ హిస్టరీ 60 వస్తాయి అనుకున్న చోట 30 కూడా కష్టమైతే, సో అప్పుడు కూడా మనం భయపడాల్సింది ఏముండదు. అల్టిమేట్గా చూసేది మెరిట్ ఉంటే మనం తప్పనిసరిగా జాబ్ సాధిస్తాం. సో పేపర్ ఈజీగా వచ్చినా లేదా టఫ్గా వచ్చినా దానిని ఎగ్జామ్ హాల్లో హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. స్కోర్ లక్ష్యాలు పెట్టుకోవటంలో తప్పలేదు, బట్ దానికి అనుగుణంగా రెగ్యులర్ ఎఫర్ట్స్ని మీరు తీసుకొని వెళ్తూ ఉండాలి. సో అందుకోసం ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్ కానీ వీటిలో రెగ్యులర్ అప్డేట్స్ అనేది చేసుకుంటూ రావాలి. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్ ఎకానమీకి కన్వెన్షనల్ ప్లస్ అప్డేట్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ 4 పేపర్ల మీద టెస్టులు బాగా రాస్తూ ఉండండి. సో మ్యాక్సిమం ఎన్ని రివిజన్లు చేయగలిగితే అన్ని రివిజన్లు, ఎంత టెస్టులు చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు మెరిట్ రావటం జరుగుతుంది. మీకు స్కోర్ ఎంత అని మనం చెప్పలేము. 300కి అది 200 దగ్గర కూడా టాప్ అయి ఉండొచ్చు, లేదా 180 దగ్గర కూడా టాపర్ అయి ఉండొచ్చు. సో మెరిట్ రావటానికి ఈ అవకాశాలు ఉంటాయి. సో దానికి అనుగుణంగా మన వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ బేస్ ఏరియాస్ పెద్దగా అప్డేట్స్ ఉన్నో లిటిల్ బిట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతే. పాలిటీ లాంటి దాంట్లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఆల్రెడీ చదివి ఉన్నాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ అయిపోయినాయి. బట్ ఇంకా వీటిల్లో అయినా స్కోర్ చేసుకోవాలా. ఈజీగా ఇస్తే పరిస్థితి ఏంటి, టఫ్గా ఇస్తే పరిస్థితి ఏంటి. ఎటు తిరిగి ఇక్కడ మనము టాప్ స్కోర్లో ఉండాలి. ఆ టాప్ స్కోర్ అన్నది 60 out of 75 ఉండొచ్చు. పేపర్ విపరీతమైన టఫ్ ఇస్తే 50 out of 75 అయినా ఉండొచ్చు. ఇంకా టఫ్ ఇస్తే 40 out of 75 అయినా అయి ఉండొచ్చు టాప్ స్కోర్. సో అక్కడ వచ్చే పేపర్ని బట్టి మనకు ఉంటుంది. సో నేను మీకు ఈ టెస్ట్ని అప్లోడ్ చేయటం జరిగింది. మీరు టెస్ట్లలో ఏపీ హిస్టరీ మెయిన్స్ ఈ విధంగా దీన్ని ఉంటుంది. మన లాగిన్ అయితే అక్కడికి వెళ్ళి ప్రీ హిస్టరీ ప్రీ శాతవాహన మీద నేను ఒక 10 బిట్లు మీకు టెస్ట్కి ఇచ్చాను. చూడటానికి ఇవి 10 బిట్లలాగే ఉంటాయి, కానీ ఇవి 40 నుంచి 50 ప్రశ్నలకి సమానము. ఈ 10 బిట్లలోనే 40 నుంచి 50 ప్రశ్నలకి సమానం. ఇక్కడ ఒకటే టైం కిల్లింగ్ చేయాలి మీది ఎగ్జామినర్ ఉద్దేశము. అండ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయ్యేటట్టుగా బిట్ చేయాలి. ఆ విధంగా ఇక్కడ నేను 10 బిట్స్ రూపొందించి ఇచ్చాను. దీనికి మీరు 10 out of 10 ఏపీ హిస్టరీ మెయిన్స్లో ఇప్పుడు మీరు టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. ప్రీ శాతవాహనంలో 10 out of 10 వస్తే అప్పుడు 60/75 మీరు పెట్టుకున్న స్కోరు రీచ్ అవ్వటానికి, ఎంత టఫ్ ఇచ్చినా రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. లిటిల్ బిట్ తగ్గితే సో అక్కడ మీరు ఎందుకు తగ్గింది ఏంటి అని విశ్లేషణ చేసుకొని స్కోరు పెంచుకోవటానికి చూడండి. క్లియర్? సో ఇది యాక్చువల్గా జూలై 28కి మీ టెస్ట్ అయిపోయింది మెయిన్స్. ఈరోజు 29th జూలై.
అంటే ఆల్మోస్ట్ మీకు ఏది ఇచ్చినా కానీ ఏపీ హిస్టరీలో ఈ స్కోర్కి రీచ్ అవుతారు. బట్ ఇప్పుడు మీరు ఈ రాసే టెస్ట్కి ఒకసారి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. ఒకసారి మన క్లాసులు చూస్తారో లేకపోతే మీ దగ్గర ఉన్న మనం ఇచ్చిన మెటీరియల్ చూస్తారో మీ మెటీరియల్ చూస్తారో అది 1-2 సార్లు చదివిన తర్వాతే టెస్ట్ అటెంప్ట్ చేయండి. అప్పుడు 10/10 వస్తే మీరు 60 అవుట్ ఆఫ్ 75లో ఉండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కొద్దిగా మీరు మీ ప్రిపరేషన్ని మార్చుకోవాలి. నేను డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్ అటెంప్ట్ చేసి ఇంత స్కోర్ తెమ్మని చెప్పట్లే. ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత కూడా మీరు 1-2 సార్లు స్టడీ చేసిన తర్వాతే ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఇది చేయండి. సింపుల్ 10 బిట్లే ఇచ్చాను. ఏది చదివిందే ఉంటాయి అక్కడ. ఎక్కడి నుంచి నేను రిమోట్ ఏరియా నుంచి తీసుకురాలే, అది కూడా క్లియర్. మీరు చదివినవే ఉంటాయి, నేను చెప్పినవే ఉంటాయి. కానీ మీ అప్రోచ్ ఎగ్జామ్ హాల్లో ఎట్లా ఉన్నదో మీకు తెలుస్తుంది. అందుకని దాన్ని వర్క్ చేయండి. సో ఆ విధంగా ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ మీద మనం ఈ చాప్టర్ వైజ్గా టెస్ట్లను కూడా ప్లాన్ చేస్తున్నాను. దానికి వర్క్ చేయటం జరుగుతూ వస్తుంది. ఈ టెస్ట్ నేను రూపొందించడానికి ఒక్కొక్క బిట్ చూడండి, మీరు ఈ విధంగా చేసుకుంటూ వచ్చాను నేను. సో నాకు ఇదంతా కూడా ఈ 10 బిట్స్కి మామూలుగా అయితే నేను ఒక 30 మినిట్స్లో చేసేస్తాను. 10 బిట్స్ నేనే నోట్స్ రాసి చేసేయగలుగుతా. కానీ నాకు ఇది 3 అవర్స్ పైన పట్టిందండి టెస్ట్. ఈ టెస్ట్ రాసి ఈ బిట్స్కి ఒక్కొక్క దానికి వివరణలు కూడా ఇచ్చాను. ఇకపై మనము టెస్టులు కండక్ట్ చేసుకుంటే వాటికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాను. దానివల్ల కూడా మీకు ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ కానీ మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అది కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా బేసిక్ ఏరియాస్కి వెళ్తాం. అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గ్రూప్ 2K ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ వీటి కన్వెన్షనల్ ప్లస్ అప్డేట్స్ని కూడా అందజేస్తూ వీటిలో కూడా మనం టెస్ట్లకి వెళ్ళటం జరుగుతుంది. వీటిలో కూడా మనము టెస్ట్ ఇస్తాం, వివరణ కూడా ఇస్తాం. ఈ విధంగా మన అప్రోచ్ అన్నది ఒకటి కన్వెన్షనల్ ఇచ్చాం. యాజ్ ఆన్ డేట్ మన పని అయితే పూర్తి అయిపోయింది. ఇక మీ ర్యాంక్ మీ చేతుల్లో ఉంది. బట్ స్టిల్ మనం ఎగ్జామ్ వరకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందజేస్తాను. మీరేమి మళ్ళీ నోట్ చేసుకోకలే. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి. ఈ అప్డేట్స్కి మెటీరియల్ ఇస్తాను. ఈ అప్డేట్స్ మెటీరియల్స్ మీద టెస్టులు కండక్ట్ చేసుకుంటాం. వీటితో పాటు కన్వెన్షనల్ ఆస్పెక్ట్స్ మీద టెస్టులు కండక్ట్ చేసుకుంటాం. ఈ టెస్ట్లని ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకుంటాం. సో ఇవి ఇప్పుడు రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులకి వచ్చేది. అందరూ రెన్యువల్ చేసుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎఫర్ట్స్ అన్నీ పెట్టిస్తున్నా. మంత్లీ ఇకపై మనం ఏదైతే ఎకానమీలో చూపించానో ఆ విధంగా స్పేస్కి సంబంధించి కరెంట్ రిలేటెడ్ ఏంటి, డిఫెన్స్కి సంబంధించి ఏంటి, న్యూక్లియర్ ఏంటి, ఐటీ అండ్ డిజిటల్కి ఏంటి, ఎనర్జీకి ఏంటి, బయోడైవర్సిటీ ఏంటి, బయోస్పియర్ రిజర్వ్స్కి ఏంటి, వైల్డ్ లైఫ్కి ఏంటి, ఎండేంజర్స్కి ఏంటి, ఇవి కరెంట్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నేను మీకు రిటర్న్ ఫార్మాట్లో నోట్స్ ఇస్తాను అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. బేసిక్స్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా అప్డేట్స్, ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. వీటి మీద టెస్టులు కూడా పెట్టుకుంటూ వస్తాం. అండ్ అదేవిధంగా పాలిటీకి ఈ ఫార్మాట్ తయారు చేసుకున్నాను. మ్యాక్సిమం అన్నీ ఇందులో కవర్ అయ్యే విధంగా. సో ఎకానమీకి ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఈ ఎకానమీకి సర్వే దాదాపు 526 పేజీలు ప్లస్ ఉన్నది. ఇది చాలా తెలుసుకదిగా సర్వే ఏ పద్ధతిలో ఉంటుందో. సో దాన్ని అంతా కూడా నేను సింప్లిఫై చేస్తున్నాను. అది కాగానే ఈ జూలై మంత్ రిలేటెడ్ ఎకానమీని అందజేసేస్తాను. సో ఎంతవరకు అయితే అంతవరకు, తర్వాత ఇంకా ఉంది కాబట్టి సమయం, అప్పుడు కూడా ఏమన్నా మిగిలితే సర్వేలో అవి కూడా అందజేస్తూ వస్తాను. సో ఈ విధంగా మనము ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, పాలిటీ 4 అంశాలని ఎంత హార్డ్ వర్క్ చేయగలిగితే అంత చేసుకొని వెళ్తాం. సో మీరు చదివేదాన్ని కూడా ఎంసీక్యూ పద్ధతిలో చదవండి. అక్కడ పేపర్ మీకు ఎంత టఫ్ అయినా ఈజీ అయినా కానీ మెరిట్లో ఉంటారు. ప్రతి అంశం, మీరు చదివే ప్రతి అంశం మీద కూడా ప్రశ్న ఎలా అడుగుతాడు, సో ప్రతి అంశాన్ని నేను స్టడీ చేస్తూ ఈ అంశం తీసుకుంటే ప్రశ్న అలా అడుగుతాడు, దీనిని తీసుకుంటే ఎలా అడుగుతాడు, దీనిని ఎలా అడుగుతాడు, ఎగ్జామ్ హాల్లో
ఏ విధంగా రెస్పాన్స్ ఉంటుంది, ఈ విధంగా అంచనాలు వేసుకుంటూ మీకు నేను అందిస్తున్నా, మీరు కూడా అదే పద్ధతిలో చదవండి. సో మీ అప్రోచ్ మీరు ఫాలో అవుతూ, మనం ఇస్తున్న అప్రోచ్లో కూడా ఫాలో అవుతూ రండి. ఎగ్జామ్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా వచ్చారంటే జాబు ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. అంత ఎఫర్ట్స్ నేను ఇక్కడి నుంచి ఇస్తున్నాను. అది ఎగ్జామ్ 3 నెలల్లో ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, ఇంకొద్దిగా సమయం తీసుకున్నా ఉండొచ్చు. కానీ ఇది క్రూషియల్ టైం మనకు. మీ పనులు మీరు చేసుకోండి, జాబ్ చేసే వాళ్ళు చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ ఇచ్చే వరకు ఎవరు సెలవు పెట్టద్దు. ఎగ్జామ్ డేట్స్ వచ్చే వరకు సెలవు పెట్టద్దు. ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే సెలవు తీసుకోండి. ఇప్పుడు మీకు వస్తున్న డబ్బు ఏదైతే రూపాయి ఉందో దాన్ని వదులుకొని కూర్చోకండి. మొత్తం 24 గంటలు అయితే జాబ్ చేస్తూ ఉండరు కదా. సో జాబ్ పోగా మీకు కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలోనే నేను చెప్తున్న వాటిని ఫాలో అవుతూ రండి. సో ఆ విధంగా మీ పని మీకు జరుగుతూ వస్తుంది. నేను ఇచ్చేది కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఎక్కడా కూడా మీరు ఈ టాపిక్ మిస్ అయ్యాము, ఇది ఎట్లా వస్తుందో ఏంటో ఈ భయాలు కూడా ఉండవు. సబ్జెక్ట్కి ఫస్ట్ రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఈ సబ్జెక్ట్లో టచ్లో ఉండటం అన్న చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎక్కడి నుంచి ప్రిపేర్ అయ్యి టాప్కి వెళ్ళామో మళ్ళీ బాటమ్కి చేరుకుంటాం. అందుకని సబ్జెక్ట్ టచ్లో ఉండాలి, టాపిక్స్ కవర్ కావాలి. మీకు అమౌంట్ ఎక్కడా కూడా మీరు లాస్ అవ్వకూడదు. సో మీ పనులు మీరు చేసుకోండి, నేను మీకు ఇది అందజేస్తాను. సో కొత్త స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా లేదా రెన్యువల్ వాళ్ళు ఉన్నా ఈ నెంబర్కి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని రెన్యువల్ చేసుకోండి. సో మ్యాక్సిమం 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను నేను, మీకు తెలిసిందే. సాధారణంగా 6 నెలలు, 1 సంవత్సరము, అంతకన్నా ఎక్కువ ఎవరు ఇవ్వట్లేదు. యాక్చువల్గా నేను కూడా ఇప్పుడు ఆ సర్వర్ని అక్కడ అంతే వదిలేసి మీ ఇష్టం అంటే అయిపోతుంది నాకు. కానీ నేను ఎంతో బాధ్యత తీసుకొని ఎఫర్ట్స్ పెడుతున్నాను ఇక్కడ. సో యాక్చువల్ జూలై 28 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా అయిపోయింది. కానీ మనం ఇంకా సర్వీస్ అందజేస్తూనే వస్తున్నాం. దానికి కాస్త రెన్యువల్ చేయించుకుంటే నాకు కాస్త కంఫర్టబుల్గా ఉంటుంది ఎఫర్ట్స్ పెడుతున్నందుకు. మీకు కూడా కాస్త నా నుంచి ఇన్పుట్స్ అన్నది బెటర్గా రావటానికి ఉంటాయి. సో రెన్యువల్ చేసుకోండి. న్యూ అడ్మిషన్స్ ఉన్న వాళ్ళు దీనికి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది అయితే మెయిన్స్ ఇక్కడ మీకు ఇది మన వెబ్సైటు. ఇక్కడ నేను మీకు ఏపీ హిస్టరీ మెయిన్స్ అని ఉంటుంది, ఇగో ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నది. సో ఇక్కడ ఏపీ హిస్టరీ మెయిన్స్ అని ఈరోజు టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. అదేవిధంగా ఎకానమీ మెయిన్స్ అని వస్తుంది, దానికి చేస్తారు. ఆ విధంగా ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో బిట్స్ అని వస్తాయి. ఇక్కడ తర్వాత నేను మాడిఫై చేస్తాను. మనం చెప్తున్న బిట్ల ఎక్స్ప్లెనేషన్స్ వాటికన్నిటికీ ఇవి, కరెంట్ రిలేటెడ్కి ఇంకొకలాగా నేను ప్లాన్ చేయటం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ టెస్ట్ రాయండి, చూద్దాం ఇంకేమన్నా అప్డేట్స్ అవసరం పడతాయో. సో ఇది నేను మీకు కమ్యూనికేట్ చేయదలుచుకున్నాను. సో ఇక్కడ నుంచి లాగిన్ అవ్వండి, లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి. ఈ హోమ్ పేజ్లో ఇక్కడ రిజిస్ట్రేషను, కొత్త అభ్యర్థులు, పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 1 ఆగస్ట్ లోపు రెన్యువల్ చేసుకోండి. తర్వాత రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి సర్వీస్ అనేది అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఫర్దర్ ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ మీట్ అవుతాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.